శ్రీకృష్ణుడు అంటే ఆవులకి ఎందుకంత ప్రేమో తెలుసా? మొదటి రోజు ఆవులని కాయడానికి వెళ్తున్న శ్రీకృష్ణుడి కోసం యశోదాదేవి చెప్పుల్ని కుట్టించింది. కానీ కృష్ణుడు అవి వేసుకోనన్నాడు. అడవిలో రాళ్ళు ముళ్ళు ఉంటాయి కాబట్టి అవి గుచ్చుకోకుండా ఆవుల వెంట వెళ్లేటప్పుడు ఆ చెప్పుల్ని వేసుకోమని యశోదాదేవి శ్రీకృష్ణుడికి చెప్పింది. అలా అయితే మన దగ్గర ఉన్న ఆవులన్నింటికి చెప్పులు కుట్టిస్తే తాను కూడా చెప్పులు వేసుకుంటానన్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నందుడు శ్రీకృష్ణుడికి ఆవులపై ఉన్న ప్రేమని చూసి ఆశ్చర్యపోతూ, మన దగ్గర 9 లక్షలకు పైగా ఆవులున్నాయి. ఒక్కొక్క ఆవుకి 4 కాలు ఉంటాయి. కాబట్టి అన్ని ఆవులకి చెప్పులు కుట్టించాలంటే జరిగే పనేనా అని నందుడు యశోదాదేవితో అన్నాడు. అది విన్న శ్రీకృష్ణుడు, అలా అయితే ఆవులకి చెప్పులు లేనప్పుడు ముళ్ళు గుచ్చుకున్నా సరే నేను చెప్పులు వేసుకెళ్లనని తల్లిదండ్రులతో చెప్పాడు. పక్కనే ఉండి ఇదంతా వింటున్న ఆవులు తమ మీద శ్రీకృష్ణుడికి ఉన్న ప్రేమకు పొంగిపోయి బృందావనం చుట్టుపక్కల ఒక్క రాయి కూడా లేకుండా కాళ్ళతో తొక్కి రాత్రికి రాత్రే రాళ్లన్నింటినీ పిండి చేశాయి. అందుకే బృందావనం చుట్టుపక్కల నేలంతా ఇప్పటికీ మెత్తగానే ఉంటుంది.